నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అచ్యుతాపురం నుండి అనకాపల్లి దాకా రోడ్డు విస్తరణకు శంకుస్థాపనకు విచ్చేసిన నారా లోకేష్. స్వాగతం పలికిన అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు. మరుగున పడుతున్న నాటక రంగానికి కళా పరిషత్లు జీవం పోస్తున్నాయి. రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 25వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తును నిష్పక్షపాతంగా చేసి దోషులను తక్షణమే శిక్షించాలి. తుని పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్. సంతబొమ్మాలి మండలం కేంద్రంలో సూర్యనారాయణ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అనకాపల్లి జిల్లా బైపాస్ రోడ్ జంక్షన్లోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తన స్వాగతం పలికిన అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు. అచ్యుతాపురం నుండి అనకాపల్లి దాకా రోడ్డు విస్తరణకు శంకుస్థాపనకు విచ్చేసిన నారా లోకేష్ కు బైపాస్లోని మాజీ ఎమ్మెల్యే పిలా గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పిలా నాగసీను మరియు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ అలియా ఈవో వెంపల్లి రాంబాబు నారా లోకేష్ కు వేద పండితులచే ఆశీర్వాదాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. బైపాస్ నుండి అచ్యుతాపురం వరకు పెద్ద ర్యాలీగా వెళ్లారు. మరుగున పడుతున్న నాటక రంగానికి కళా పరిషత్లు జీవం పోస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ఉగాది సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 25వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. సిఆర్సి ఆడిటోరియంలో ఈ పోటీలను సిఆర్సి గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే సత్యానందరావు, కాటన్ కళా పరిషత్ గౌరవాధ్యక్షులు సినీ నటుడు తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే సిఆర్సి ఓల్డేజ్ హోమ్ నూతన కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శుక్ల యజుర్వేదం టీటీడీ వేద పండితులు బ్రహ్మశ్రీ ఆరాధ్యుల అప్పన్న సోమయాజులకు వేద పండిత సత్కారం చేశారు. అలాగే ప్రతి ఏటా తనిఖీల భరణి అందజేసే కాటన్ కళా పురస్కారాన్ని తెలంగాణకు చెందిన సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకర్రావుకు అందజేసి సత్కరించారు. అలాగే డాక్టర్ చింతా గిరిబాలకు సిఆర్సి ఉగాది పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరు వెంకటరెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, సినీ నటులు గౌతమ్ రాజు, గుండు సుదర్శన్, జోగినాయుడు, జెన్ని తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు నాటిక పోటీలు జరగనున్నాయి. సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కటి కార్యక్రమం. ముందుగా వచ్చిన నాటకం పూర్తవుతూ ఉంది. కళలు అంతరించిపోతున్నాయి. నాటక రంగం కాలక్రమేణా కనుమరుగవుతుందన్న ఆ రోజుల్లో ఈ జిల్లాలో 2 విషయాలు చెప్పక తప్పదు మీకు. ఈ జిల్లాలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళా పరిషత్తు, పద్మనాభం గారి కళా పరిషత్తు, నల్లనెల్లి మోనారెడ్డి గారి కళా పరిషత్తు, జ్యోతుల కళా పరిషత్తు ఒక 4 చోట్ల జరిగే రోజుల్లో సిఆర్సిలో 25 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అంటే సిఆర్సి గొప్పతనం ఏంటంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది కంటిన్యూ అవుతుంది. చాలా మంది దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు. కానీ మరి సిఆర్సి తరఫున ఈ నాటక కళా పరిషత్ ఆనాటి నుంచి కూడా ఇంతకు బండి గారు చెప్పారు, ఈ స్థలం చిన్న పాక, ఈ పాక నుంచే నాటకాలు ప్రారంభమయ్యాయి. అటువంటిది బ్రహ్మాండం వేసి లోపలికి వచ్చినప్పుడు అనుకున్నాను నేను, చల్లగా వేసి తగ్గుతుంటే మరి ఇంత మంచి ఆడిటోరియంలో నాటకాల పోటీలు జరుగుతున్న అందరూ కూడా ఫుల్ అటెండెన్స్ ఉంది. నాటక రంగాన్ని ఆదరించడానికి ఈ యొక్క వాతావరణం ఉంటే ఆదరిస్తారు. చక్కగా నాటకాలు చూడడానికి ఎంతమంది వేచి ఉన్నారనేది చాలా ఆనందమైంది. మంచి ఈ ఆడిటోరియం, నాటకాల పరిషత్తు నాటికలు మమ్మల్ని అలరిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా డిజిటలైజేషన్ వచ్చింది, లేదా టెక్నాలజీ పెరిగింది. చాలా మార్పులు చూస్తాం. సినిమాలు, నాటకాలు, బుర్రకథలు నుంచి సినిమాలు లేదా సోషల్ మీడియా ఇలా ఇంకా ముందుకెళ్ళిపోయింది. వీటన్నిటినీ కూడా అది కూడా మానవుడు పరిగెడుతూనే ఉన్నాడు. కానీ
నాటక రంగంలో చూసినటువంటి అనుభూతి మరి ఏ రంగంలోనూ ఇప్పటికీ మనం చూడలేకపోతున్నాం అనేది యథార్థం. ఎందుకంటే మనం మా ఎమ్మెల్యేలు పోటీలు చూస్తే ఆనాడు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్ద పెద్దవారు అందరూ కూడా ఆ యొక్క వాస్తవాలకు అనుగుణంగా ఆ యొక్క నాటక ప్రదర్శనలు చూస్తే ఆనాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ రోజు ఆ యొక్క నాటకాలు అంత అలరించాయి. అంత అదే దానికుండా గొప్పదనం అటువంటిది. మరి ఆ నాటక రంగాన్ని దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నందుకు సిఆర్సి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి. ఒక సామాజిక వ్యవస్థ, కుల, మత, వర్గ, రాజకీయ బాధ్యతలు ఏ విధమైన తరబేదాల భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని, మరెన్నో కార్యక్రమాలు సాధించాలని ఈ యొక్క ప్రజా సంస్థగా సిఆర్సి నాటక కళా పరిషత్లో నాటకం వేయాలని, అక్కడ బహుమతులు పొందాలని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో 2 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తున్నారు. ఎప్పుడో చిన్న ఒక గింజ నాట్యం 25 ఏళ్ల క్రితం గొలుగూరి వెంకటరెడ్డి గారి సంకల్పం మేము మారేం ఇచ్చిన సహకారం మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా. మేము ఎప్పుడు ఒక కళ ఉండేది, చాలా ఒక పాక ఉండేది ఇక్కడ, అంతకుముందు ఇక్కడ పాకతో ప్రారంభమైన ఈ నాటకశాల ఇవాళ ఏసీ రూమ్గా రూపుదిద్దుకోవడం అంటే మేము నాటిన విత్తనం వటవృక్షం కావడం మా కళ్ళ ముందే మేము చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడు అప్పల భగీరథుడు కాటన్ పేరు మీదుగా నేను పర్సనల్గా ఇచ్చే క్యాష్ అవార్డు ఒక కళాకారుని గౌరవించాలన్న నా ఆకాంక్ష దాదాపు చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. ఈసారి శంకర్రావు అడివి ఇతను 2 రాష్ట్రాల్లోని నాటకాలకి అద్భుతమైన మేకప్ కళాకారుడుగా, ఎందుకంటే జనరల్గా నటుల్ని, దర్శకుల్ని గుర్తించినట్టు సాంకేతిక నిపుణుల్ని గుర్తించరు. కానీ ఈసారి మేము ప్రత్యేకంగా అడివి శంకర్నాన్ని ఎంపిక చేసి అతనికి ఈ సత్కారం చేశాం. ఈ విధంగా సిఆర్సి కళా పరిషత్ గుర్తింపు లేని కళాకారులు కూడా ఇంత వైభవంగా గుర్తింపు ఇవ్వడంలో సిఆర్సి తన ప్రతిభని కనబరుచుకుంటుందని తెలియజేయడానికి సంతోషిస్తూ, ఇంతకన్నా ఎందుకంటే కొంచెం వివరాలన్నీ ఎంఎస్ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తును నిష్పక్షపాతంగా చేసి దోషులను తక్షణమే శిక్షించాలని తుని పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఎన్ సోనీవుడ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి భవనం నుండి గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించి రాజా గ్రౌండ్లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రవీణ్ పాస్టర్ పగడాల మృతిపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది మనువాద శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మృతి పట్ల క్రైస్తవ ప్రజానికానికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నా వీటిని నెగ్గు తేల్చిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులు కొల్లబత్తుల దిలీప్, పాస్టర్లు యహాన్, ఎస్ సాల్మన్ రాజు, నక్కా జాన్, ఆనంద్, డి నరేంద్ర, వి ప్రసాద్, లాజరస్, కాలేబు, పాలు, మధుబాబు, టీడీపీ నాయకులు బోడపాటి శ్రీను, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. సంఘ కాపరులు, సంఘ పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు అందరూ ఏకమై ఈరోజు మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి సంతాపం, వారి కుటుంబానికి మా తీవ్రమైనటువంటి సంతాపం తెలియచేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వారి మరణం ఒక యాక్సిడెంట్ అని చెప్తున్నప్పటికీ దాని వెనక తప్పనిసరిగా అది ఒక తప్పనిసరైనటువంటి విధంగా అది దర్యాప్తు జరిగించి నిజమైనటువంటి సత్యాలు వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ శాంతి ర్యాలీ అనేటువంటిది జరిపించడం జరిగింది. మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు అలాగే యావత్ దేశం ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నారు. కాబట్టి దీనికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాలు, మరి పోలీసు డిపార్ట్మెంటు దీని విషయంలో ఎంతో శ్రద్ధ వహించి సత్యాలు ముందుకు తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కొరకే చింతిస్తూ తుని 3 మండలాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ కు సంబంధించిన దైవ సేవకులు అదేవిధంగా విశ్వాసులు కూడా ఈ తుని ప్రాంతంలో శాంతియుత ర్యాలీ జరిగింది. ఒక మత ప్రబోధకుడు
మరి అనేకమైనటువంటి డిబేట్లలో పాల్గొన్నటువంటి మేమందరము కూడా ఇష్టపడేటువంటి ప్రేమించేటువంటి వ్యక్తి అయినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు వారు చనిపోవడం మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందో లేదా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మరి మతోన్మాదులు వారు పెడుతున్నటువంటి పోస్టులను బట్టి కొన్ని సందర్భాల్లో ఇది మరి వారు చేసినటువంటిది హత్య అనేటువంటిది కూడా మాకు అది ఒక కారణంగా కనబడుతుంది. దీన్ని మరి ప్రభుత్వం వారు దీనిపై సరి అయినటువంటి దర్యాప్తు చేసి తగిన రక్షణ క్రైస్తవులకు రాబోయేటువంటి కాలంలో కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది కాలంగా క్రైస్తవులపై, క్రైస్తవ దైవ సేవకులపై అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అయినా మేము శాంతియుతంగా వాటన్నిటినీ కూడా తట్టుకుంటున్నాం. క్రైస్తవులు ఇలాగే మరి మీరు దాడి చేస్తున్నట్లయితే రాబోయేటువంటి కాలంలో మరిన్ని శాంతియుత ర్యాలీలు చేయవలసినటువంటి అవసరత కూడా ఉంటది. ఈ ప్రభుత్వం వారికి అదే విధంగా మేము విజ్ఞప్తి చేసేటువంటిది ఏంటంటే క్రైస్తవులుగా మేము ఎప్పుడూ కూడా శాంతియుతంగా ఉంటాం. మరి ఏ విధమైనటువంటి విధ్వంసాలు కానీ అల్లర్లు కానీ చేసేటువంటి వారం కాము. మా పని మేము చేసుకుంటున్నప్పుడు ఆ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చున్నారు. దాన్ని మేము చేస్తున్నప్పుడు మతోన్మాదులు మా మీద ఇలాగే దాడి చేస్తే దాన్ని మేము రాబోయేటువంటి కాలంలో తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరత కూడా ఉంటుందని మరి ఒకసారి మీకు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి వారి యొక్క సంఘానికి కూడా ప్రగాఢ సానుభూతి మరి తుని పాస్టర్స్ ఫెలోషిప్ వివిధ దైవ శాఖల తరఫున తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నమస్తే అండి. మరి ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంత దౌర్భాగ్యమైన మరణం. ఆయన అంటే హత్య ఉదంతం లాగా మనకి కనబడుతున్నా కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కనీసం ఇప్పటి వరకు బయటికి రానివ్వకుండా ఎంత గందరగోళం సృష్టించి అనుమానాస్పదంగా మమ్మల్ని అందరినీ కూడా ఇలా రోడ్ల మీదకి రావడానికి కారణమయ్యారు. ఇది కూడా మరి గవర్నమెంట్ గుర్తించాలి. ఎందుకంటే ఇంత ఐక్యత క్రైస్తవుల్లో ఇప్పటివరకు మేము కూడా చూడలేదు. ఇంతమంది వేల మంది జనం ప్రవీణ్ పగడాల అన్న గురించి బయటకు వచ్చారు అంటే ఇంకా ఎంతమంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీరు ఆలోచించాలి. ఇది న్యాయపరమైన మరి చట్టపరమైన మంచి న్యాయం ఈ మృతి విషయంలో జరగకపోతే మాత్రం చాలా మరి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటది. మరి పిఎం గారు, సీఎం గారు అందరూ కూడా ఈ విషయంలో మరి సత్వర చర్యలు చేపట్టి చక్కని న్యాయం ఇవ్వాలని, అలాగే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యొక్క మరి ఉద్దేశం దేవుడు ఏ విధంగా మరి మనందరి పక్షంగా నెరవేరుస్తారో మనం కూడా ఇంకా వేచి చూడాలి. అనేక మంది వేల మంది ప్రవీణ్లు పుట్టుకొచ్చేలాగా దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని రక్షణలోనికి నడిపించడం దేవుని యొక్క సంకల్పం. భారతదేశ రక్షణే ఈ యొక్క ప్రవీణ్ పగడాల అన్న యొక్క మృతి యొక్క ఉద్దేశం. సో ఈ యాకోబు చనిపోగానే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది ఆనాడు సువార్త. భారతదేశంలో ఈనాడు భారతదేశం అంతా రక్షించబడడానికి అన్న ప్రవీణ్ పగడాల అన్న యొక్క మృతి ఒక కారణం, హేతు అవుతుంది. అన్న యొక్క మరణం, ఆయన హతసాక్షిగా మారడం కూడా మా అందరికీ కూడా అంటే ఒక గొప్ప ఛాలెంజ్. మేము కూడా అంత హతసాక్షులుగా అవ్వడానికే నిలబడుతున్నాము. ఎవరం పిరికివారం కాదండి. కాకపోతే శాంతియుత మార్గం యేసు మార్గం. ఇది మతం కాదు, మార్గం. ఈ మార్గాల్లో మేము అందరం నడవడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా మరి శాంతియుతంగా మనం చేస్తున్న ఈ నిరసనలను మరి పరిగణలోనికి తీసుకొని అన్న యొక్క మరణానికి న్యాయంగా ఒక మంచి తీర్పును ఇవ్వాలని మంచిగా మేమందరం భాగస్థులంగా ఈ యొక్క తునిలో మేము చేయడానికి దేవుడు కూడా సహకరించారు. తుని పాస్టర్స్ ఫెలోషిప్ అందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మార్చి 25వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విని క్రైస్తవ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరి ఆయన మంచి వక్త, అలాగే క్రైస్తవ సమాజానికి విలువైనటువంటి సందేశాల్ని, దైవ సందేశాలను అందించేటువంటి దైవజనులు. అంత మాత్రమే కాదు, అపాలజిస్ట్, ధార్మిక గ్రంథాల పట్ల బహు విశ్లేషణ కలిగినటువంటి దైవజనుడు. వారి మరణ వార్త విన్న తర్వాత యావత్ క్రైస్తవ ప్రపంచం, తెలుగు 2 రాష్ట్రాలు క్రైస్తవ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తూ ఆయన ఉంటున్న కారణం చేత ఆయన మరణ వార్త విని
యావత్ క్రైస్తవ ప్రపంచం దిగ్భ్రాంతికి గురి కాగా ఆ మరణ వార్తను జీర్ణించుకోలేని క్రైస్తవ సమాజం ఈరోజు తుని మండలం పాస్టర్ ఫెలోషిప్లు, సేవకులు, సంఘ సహవాసాలు అన్ని ఈరోజు సంఘీభావం తెలపడానికి నిరసన కార్యక్రమం, ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము అనుమానాస్పద మరణము. అక్కడ కలిగినటువంటి వాతావరణం కానీ మొదట యాక్సిడెంట్ గా ప్రకటన చేసినప్పటికీ అక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ సంబంధించినటువంటి విషయాలను బట్టి ఇది అనుమానాస్పద మరణముగా క్రైస్తవ సేవకుని యొక్క ఉపదేశాలను జీర్ణించుకోలేనటువంటి మతోన్మాదుల యొక్క దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసి క్రైస్తవుల పక్షమా న్యాయం చేయాలని కోరుతూ ఉన్నా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇన్వెస్టిగేషన్ లో కొంత లోపభూయిష్టత కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసి క్రైస్తవ సమాజానికి శాంతి చేకూర్చాలని కోరుతున్నా. లేని పక్షమున క్రైస్తవులు ఉద్యమించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి క్రైస్తవ సమాజము శాంతిని, సమాధానాన్ని బోధించేటువంటి సమాజం, ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి సమాజం ఎంత మాత్రమో కాదు. సమాజంలో శాంతిని, సమాధానాన్ని, పరిశుద్ధతను, నీతిని ప్రబోధించేటువంటి దైవజనుల యొక్క మరణం అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద స్పందించి తగు చర్యలు చేసి న్యాయం చేకూర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండల కేంద్రంలో సూర్యనారాయణ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా సంతబొమ్మాలి మండలం కేంద్రం తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతియుత పాలన సాగుతుందని, గడిచిన 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలంటే ఆధ్యాత్మిక రంగాన్ని ఎంచుకోవాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత గాడి తప్పకుండా సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక చింతన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఏదైతే 2 మాసాలు ఉందో వాళ్ళు సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు, మేము వస్తే 20,000 ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ 15వ తారీఖున ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వేట నిషేధ సమయానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అకౌంట్ వేసే కార్యక్రమం తీసుకుంటాం. రేపు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తుంది. విత్తనాలు అందుబాటులో పెట్టాలి, ఎరువులు అందుబాటులో పెట్టాలి, రుణాలు ఇప్పించాలి. దీనన్నింటికీ మించి వంశధార నీరు సకాలంలో మన రైతాంగానికి అందాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే విధానాన్ని ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా అభివృద్ధిలో నేను వచ్చేవారు నెక్స్ట్ నేను విజిట్కి వస్తే ఫస్ట్ శంకుస్థాపన మీ కోటబొమ్మాలి సంతబొమ్మాలి రోడ్డుకి కొబ్బరికాయ కొడతాను. రోడ్డు చాలా బాగా చేస్తాను. మీరు కూడా గ్రామంలో వచ్చేటప్పుడు కొంత సహకారం అందించాలి. మళ్ళీ రోడ్డు వేసినప్పుడు మా కాలువ పోతుంది, మా ఇంటి గట్టు పోతుందంటే నేనేమీ చేయలేను. మీరు సహకరిస్తే కోటబొమ్మాలి సంతబొమ్మాలి రోడ్డు ఒక అద్భుతమైనటువంటి రోడ్డుగా వీలైనంత తొందరగా చేసే కార్యక్రమం చేస్తాను. వారం రోజుల్లోనే శంకుస్థాపన చేసి రేపు వేసవకాలం లోపు ఈ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. ఇప్పటికే గ్రామంలో ఒకసారి మోటార్ సైకిల్ మీద మొత్తం తిరిగాను. చాలా రోడ్లు వేసాం. బీసీ కాలనీ వాళ్ళు అడిగితే ఎలక్షన్కి వెళ్తే మా రోడ్డు వేయలేదన్నారు. బీసీ కాలనీకి రోడ్డు వేసాం. వరదలు వస్తే మొత్తం నీరంతా ఇళ్ల మీదకి వచ్చేది, దాన్ని అరికెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఏదైతే సంతబొమ్మాల నుంచి వెంకటాపురం వెళ్ళడానికి ఒక సిమెంట్ రోడ్డు కూడా మళ్ళీ ఇచ్చాం. గ్రామాల్లో రోడ్లన్నీ మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం ఈ రకంగా ముందుకెళ్తాం. దీంతో పాటుగా నాకు అత్యంత ఇబ్బందికరమైన సమస్య, ఇవన్నీ నేను చేయగలను
ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం చేయవలసింది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. కూర్చుంటే అందరూ ఉద్యోగాల గురించే వస్తున్నారు. ఇప్పుడు మన దృష్టి దాని మీద పెట్టాలి. మన అదృష్టం మన మండలంలోనే మూలపేటలో పోర్టు వస్తుంది. పోర్టు వస్తే అభివృద్ధి అవుతుందంటే అది మన అలే. పోర్టు వల్ల అభివృద్ధి జరగదు. 300 ఎకరాల్లో పోర్టు కడుతున్నాం, దానివల్ల ఏమీ జరగదు. షిప్పులు రావడానికి, షిప్పులు వెళ్ళడానికి ప్లాట్ఫామ్సే కడతారు తప్ప దానివల్ల ఉద్యోగాలు రావు. ఈరోజు మూలపేట పోర్టు కానుకొని 10,000 ఎకరాలు ఉంది. సాల్ట్ ల్యాండ్ 6,000 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి 2,400 ఎకరాలు ఇచ్చారు, అది మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ భూమి 1,200 ఎకరాలు ఉంది. మొత్తం కలిసి 10,000 ఎకరాలు మూలపేట పోర్టు కానుకొని భూమి ఉంది. ఆ భూమిలో ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పరిశ్రమలన్నీ తేవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మేము పనిచేస్తున్నాం. అవే కానీ జరిగితే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దీంతో పాటుగా మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4 లైన్లు రోడ్డు ఒకటి వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 5 కోట్లు ఇచ్చి మొత్తం డిపిఆర్ అంటే రోడ్డు ఎలాగేయాలి, ఎక్కడ కలవట్లు పడతాయి, ఎంత భూమి, దేవుడు ప్రజలే దేవుడు. నేను వీళ్ళకు నమ్ముకున్నాను కాబట్టి 42 సంవత్సరాల్లో రాజకీయాలు కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ముందుకెళ్ళామంటే దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం, కార్యకర్త కష్టం, ఈ మూడింటికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పైనున్న ఎర్రన్నాయుడు గారు నిండు ఆశీస్సులు మన మీద ఉన్నాయి. మనం ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి గ్రామస్తులకి, నిర్వాహకులకి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటాడని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. రంజాన్ సందర్భంగా పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో ఉన్న మసీదును, అదేవిధంగా కత్తులగూడెంలో ఉన్న మసీదును పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, మొయినుద్దీన్, జలాలుద్దీన్, జోహర్ అలీ, బొజ్జ పెద్దకాపు, కౌన్సిలర్ నీలవేణి వజ్రపు బాబీ, శ్యామలరావు, అడపారఘు, పచ్చిమల్ల అప్పలరాజు, వజ్రపు బాబీ, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. మరి 40 రోజులు కూడా ఈ 30 రోజులు ముస్లిం సోదరులు సోదరీమణుల కుటుంబాలన్నీ కూడా ఉపవాస దీక్షలో ఉండి కఠినమైన దీక్షలు చేసి అల్లా ఆశీర్వాదం పొందడానికి వారు ఎన్నో నియమాలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా ముస్లిం సోదరీమణులకు, వారి కుటుంబాలకు, వారి సన్నిహితులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్. శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీద్ జిల్లాలో ప్రముఖ మసీదుల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యం, ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడం, ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని, ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవమని తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఈ 30 రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి, రోజు నమాజ్ చేసి, దాన ధర్మాలు చేసి
ఎంతో పవిత్రంతో కంప్లీట్ చేసుకొని ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఖురాన్ చెప్పిందో అల్లా చెప్పారో అలాగే మనం దాన ధర్మాలు చేస్తూ దయా సహనం సంతోషంగా ఉండాలి. మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం మనం అందరం తోడ్పడాలి. తద్వారా మన కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఎప్పుడూ తొలతూగుతూనే ఉంటుంది. కనుక తప్పకుండా ఈ 30 రోజులు చేసింది కంటిన్యూస్గా కూడా మనం చేయగలిగితే ఇంకా మంచి మనకి సంతోషకరమైన జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం, అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు అత్యంత పెద్దది, రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి జామియా మసీదులో జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేను కూడా ఆనందంగా భావిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈనాడు ఒక చిన్న నిరసన కార్యక్రమం మొత్తం భారతదేశం అంతాను ఇవాళ ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు మేమందరం కూడా నెల బ్యాడ్జీలు పెట్టుకొని వక్ బిల్ అమెండ్మెంట్ ఏది ఉందో దానికి వ్యతిరేకిస్తూ మేమైతే ఇవాళ నిరసన ర్యాలీగా వస్తూ నిరసన వ్యక్తం చేశాం. ఎందుకంటే 800 సంవత్సరాలు పాలించిన నవాబులు పరిపాలన ఎలాగుందో అందరికీ చరిత్రలో తెలుసును. 30 సంవత్సరాలు పరిపాలించిన మన పాలకుల పరిస్థితి ఎలాగుందో తెలుసును. ఇప్పుడు ఏంటంటే పూర్వం 800 సంవత్సరాల్లో తల్వార్ పట్టుకొని ఇస్లాంని కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పి వారు చెప్పారని చెప్పి ఒక దుష్ట ప్రచారం జరుగుతుంది. దానికే మా నవాబుల టైంలోనే అక్బర్ గారు దీనే ఇలాహి అనే మతం పెట్టారు. అంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఇది అప్పుడే అది స్టార్ట్ అయ్యింది. ఈ 30 సంవత్సరాల్లో మనకున్న ఇప్పుడు పాలకులు ఎలా చేస్తున్నారంటే మతం అనేది ఇంపార్టెంట్ తీసుకొని మనకి చిచ్చులు పెట్టి అన్నదమ్ములుగా ఉన్న మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నాడు కూడా లేని విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడే టైం అయితే ఇది. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉన్న మనం ఏ రోజు కూడా మతం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు, ఎప్పుడూ కొట్టుకోలేదు. పార్టీలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు ఒక పార్టీ ఎంత చేసిందో 30 సంవత్సరాల్లో ఇప్పుడున్న పాలకులు అమ్మేస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ మీటింగ్ కాదు, నేను అవి చెప్పదలుచుకోలేదు కూడా. మా డిమాండ్ అయితే ఒక్క అమెండ్మెంట్ బిల్ ఏది ఉందో దాన్ని వెనక్కి అనకాపల్లి శ్రీ నూకాలమ్మ అమ్మవారు జాతర మహోత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు పలు సంస్కృతి కార్యక్రమాలను స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాలతో అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉగాది పర్వదినాన అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ చూడలేని విధంగా లేజర్ షోని ఏర్పాటు చేశారు. ఈ లేజర్ షోతో పాటు చిన్నారుల కూచిపూడి నృత్యాలు చూడడానికి అతిథులను ఎంతో కనువిందు చేశాయి. శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా లేజర్ షోను ప్రారంభించారు. ఈ లేజర్ షో కుటుంబ సమేతంగా వచ్చి తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని రామకృష్ణ అన్నారు. ఉగాది పర్వదినాన అనకాపల్లి వాస్తవ్యులు ఇద్దరికీ ఉగాది పురస్కారాలతో పాటు ఘనంగా ఆయన చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉగాది సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ మహావిష్ణువు, ఆ దుర్గాదేవి భవాని మీ అందరి ఆరోగ్యాల్లో, మీ అందరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆనందాన్ని, మంచి సంపదను ఇచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా మీ పిల్ల పాపలతో బాగా ఉండాలని, ఈ విశ్వవసు అంటే విశ్వాన్ని వశపరచుకోవడం అనేటువంటి ఈ ఏడాది అన్ని కూడా దిగ్విజయంగా జరగాలని, కాబట్టి ఈ బ్రహ్మదేవుడు యుగాన్ని సృష్టించింది, మానవం సృష్టించింది ఈరోజు అంటారు. అందువల్ల ఇది మన తెలుగు సంవత్సరికం అంటే మొదటి రోజు ఇది. మనం జనవరి 1 అందరూ సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాం, కానీ మనం వాస్తవానికి చేసుకోవాల్సింది ఉగాది. ఇది మన నిజమైనటువంటి రోజు. మన క్యాలెండర్ ఇయర్లో ఇది తెలుగు ఉగాది, ఇది మొదటి రోజు. కాబట్టి ఈ రోజు చేయాలనే ఆలోచనతో నిన్ననే కొత్త అమావాస్య అంటే సంవత్సరానికి అంతం, కొత్త సంవత్సరానికి ఆరంభం మన నూకాలమ్మ వారి పండగని రాష్ట్ర పండగగా ఇచ్చినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు
ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారంగా ఎన్నికల కూటమి ప్రభుత్వం గెలిచాక మొదట వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులతోనే మేము అధికారంలోకి వచ్చామనే నమ్మిక వారికి ఉంది కాబట్టి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని అప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళు అక్కడ. అంత నమ్మిక మన అమ్మవారు అంటే ఇది రాష్ట్ర జాతరగా జరుపుకోవడం కాదు, ఇది కలకాలం మీ అందరి జీవితాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకునే విధంగా చేయాలి. ఈ 30 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు మన పిల్లల చేత ఎందుకు పెట్టా ఉంటే మన సంస్కృతి మన సాంప్రదాయం తెలియాలి నెక్స్ట్ తరానికి. అందుకే చాలా చోట్ల చూస్తున్నాం దేవాలయ పండుగల్లో కూడా వేరే వేరే డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. అది కాదు కావాల్సింది మనకి భరతనాట్యం, కూచిపూడి, అన్నమయ్య గీతములు ఇటువంటివన్నీ ఉండాలి. ఇటువంటి మంచి కళారూపాలు మంచి పిల్లలు ఉన్నారు, టాలెంట్ ఉన్నటువంటి మంచి పిల్లలు ఉన్నారు. ఆ టీచర్ పేరు అభినందనలు తెలియపరుస్తూ ఈ సంస్కృతిని ఇంటికి తీసుకుని వెళ్ళి మీ పిల్లలకి తప్పనిసరిగా ఏదో మీకు వోకల్లో కానీ లేదంటే ఇన్స్ట్రుమెంట్ కానీ డ్యాన్స్లో కానీ ఏదో దాంట్లో ప్రావీణ్యం సంపాదించుకునే విధంగా మన సంస్కృతిని మళ్ళీ నిలబెట్టే విధంగా చేయాల్సిందిగా ఆ మహావిష్ణువు, ఆ నూకాలమ్మ తల్లివారు మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జగ్గంపేట సెంటర్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలను కొంతమూరు వద్ద అనుమానాస్పద మృతికి సంబంధించి జగ్గంపేటలో నిరసన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేయాలని కోరుతూ ఆదివారం సాయంత్రం జగ్గంపేటలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట దేవి సెంటర్ నుంచి కాకినాడ రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి కొవ్వొత్తులు, కాకడాలతో ప్రదర్శన నిర్వహించారు. జగ్గంపేట పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని చర్చిలలో ఉన్న పాస్టర్లు, సంఘ సభ్యులు, క్రైస్తవ భక్తులు, దళిత సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలను నివృత్తి చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేయాలని కోరారు. పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున జగ్గంపేట పట్టణంలో మరి క్రైస్తవులందరూ కలిసి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈ రోజున ఒక శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రియ సోదరుడు, గొప్ప క్రైస్తవ నాయకుడు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో మంది అనాథలను పోషిస్తూ తన సొంత బిడ్డలతో పాటు అనేక మంది బిడ్డల్ని ఇంట్లో పెట్టుకుని వారికి అన్నం పెట్టి విద్యాబుద్ధులు నేర్పించి వారికి పెళ్లిళ్ళు చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మనసున్న మహారాజు మా ప్రవీణ్ పగడాల. అటువంటి వ్యక్తి 24వ తారీఖున కొంతమూరు దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా హత్య అని అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈరోజు రాజమండ్రిలో అనేక మంది వేల మంది వచ్చారు. అలాగే భౌతిక అంతిమ యాత్రలో కూడా వేల మంది వచ్చారు. మాకున్న అనుమానం ఏంటంటే ఈయన మామూలుగా యాక్సిడెంట్ లో చనిపోయాడా లేదంటే హత్య చేయబడ్డా? హత్య చేయబడితే హత్య చేసిన వ్యక్తులు ఎవరు? కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం వారు తగిన న్యాయం జరిగించి ఆ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఒక భరోసా, ఒక ధైర్యం నింపాలని ఈ రోజున ఆ యొక్క భార్య, ప్రవీణ్ పగడాల గారి భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ బయటకు రావడానికి భయపడుతున్నారు. చాలా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవులంగా ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం, దయచేసి మాకు ఒక హక్కును మాకు రాజ్యాంగం ఇచ్చింది. మేము భారతీయులమే, మాకు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, భారతదేశ పౌరులుగా మమ్మల్ని కూడా గుర్తించి క్రైస్తవులకు న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ లో రికార్డు పరంగా 2% ఉంటే అనాథరైజ్డ్గా 20% మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల వారు, ప్రభుత్వాల వారు క్రైస్తవులకు సముచిత స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. కావాలి 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 బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు. అందరికీ అనేటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క ఆదివారం దినం సాయంకాల సమయంలో శాంతి ర్యాలీని జగ్గంపేట మండల పాస్టర్ ఫెలోషిప్ ద్వారా ప్రారంభించాం. నేను నా పేరు వెలిసిటి రాంబాబు. ఈ యొక్క జగ్గంపేట మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా నేనుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి సహకరించినటువంటి దైవ సేవకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఈ విషయంలో ఈ శాంతి ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య అని మేము అంటున్నాం. కొద్దిమంది దాన్ని యాక్సిడెంట్గా చెప్తూ ఉన్నారు. అయితే పోలీసు వారు చాలా వరకు ఈ యొక్క కేసును ఛేదించి చాలా విషయాల్లో మాకు తెలియపరిచారు. కానీ వారు వెళుతున్న వే కరెక్టే, కానీ వారిని మేము ఏమనలేము.
ఎందుకంటే న్యాయ వ్యవస్థను గౌరవించాలి కనుక వారికి మేము సలహాలు ఇచ్చేంత పెద్దవారు కాకపోయినా మా యొక్క ఆవేదన, మా యొక్క బాధను వారికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క ప్రయాణంలో ఏదైతే ఉందో మధ్యలో ఒక 4 గంటలు ఆయన మిస్ అయ్యారు. ఆ మిస్ అయినటువంటి ఆ సమయము ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఆయన ప్రోగ్రాం ద్వారా మీరు టేకౌట్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలని, మాకున్న ఇంకో సందేహం కూడా ఆ బండి మీద ప్రయాణం చేసిన వ్యక్తి ప్రవీణ్ గారు కాదని, ఏదైతే సీసీ ఫుటేజ్లో ఉందో అది కూడా కాదని మా యొక్క సేవకులకు చాలా మందికి అనుమానం ఉంది. ఎందుకంటే ఆయన బండితో వెళ్ళేటప్పుడు ముందుగా చాలా సన్నగా కనిపించారు, తర్వాత చాలా లావుగా కనిపించారు. విషయంలో కూడా ఆలోచనలో మాకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు అందరూ ఆలోచన చేసి త్వరలోనే ఇది ఏ రీతిగా జరిగింది అనేది మాకు న్యాయం చేస్తారని, మా అందరికీ ఈ విషయంలో ఒక క్లారిటీ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దీని మీద వారు స్పందించినందుకు, హోంమంత్రి గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం స్పందించినందుకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా దీనిపై స్పందించి సత్వరం న్యాయం చేయాలని మా యొక్క క్రైస్తవ సమాజం ఏదైతే కోరుకుంటుందో ఆ విషయంలో అందరికీ న్యాయబద్ధంగా ఆ యొక్క కార్యం ఏదైతే జరిగిందో అదే మాకు తెలియపరచాలని మేము కోరుకుంటున్నా. అది యాక్సిడెంట్ కాదు, ఇదేదో కావాలని జరిగిన క్రియ అని మేము అనుకుంటున్నాం. ఒక విషయంలో దానికి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయంలో మీరు అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీడియా వారు మాకు విశాఖలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ సోమవారం విడివిడిగా కలుసుకున్నారు. ముందుగా నారా లోకేష్ను రామ్నగర్లోని తెలుగుదేశం పార్టీ విశాఖ ప్రధాన కార్యాలయంలోనూ, నాదెండ్ల మనోహర్ను సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలోనూ కలుసుకున్నారు. సందర్భంగా బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు అనుసరిస్తున్న విధానాలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ మాజీ మేయర్ సబ్బం హరి నివాస గృహాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గీతం విశ్వవిద్యాలయంలో కొంత భాగాన్ని కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పంతులు గారి మేడ ప్రాంతంలో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నప్పటికీ వెంటనే కూల్చివేయకుండా నోటీసులు జారీ చేశారన్నారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ హైకోర్టుకు వెళ్లి కూల్చివేతలను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియకు పరోక్షంగా అధికారులు వైఖరే కారణమని బీవీ రామ్ ఆరోపించారు. అధికారులు ఇప్పటికీ ఎందుకు వైసీపీకి కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి శారదా పీఠానికి ముందుగా నోటీసులు జారీ చేసిందన్నారు. అయినప్పటికీ మరో 3 వారాలు గడువు కావాలని పీఠం కోరడం, అందుకు తహసీల్దార్ అంగీకరించడం సబబు కాదన్నారు. ఇదిలా ఉండగా పెందుర్తిలోని ఆక్రమిత భూములలో శారదాపీఠం నిర్మించారని ప్రభుత్వం దృష్టి సారించారని గత అక్టోబర్ నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఆ ఆలయాలను ప్రభుత్వం నిర్వహించాలి. హిందూవాదిగా ఆలయాల కూల్చివేత తమ అభిమతం కాదని, ఆక్రమిత భూమిలో ఉన్న ఆలయాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అధికారులు అనుసరిస్తున్న వైఖరి శారదాపీఠం అంశాన్ని నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అధికారుల వైఖరితో మార్పు రాకపోతే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని రామ్ హెచ్చరించారు. తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారుడు వి వంశీబాబు, పి శ్రీనివాసరావు, పి రితేష్ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలపడం జరిగింది. మరి ఇటీవల మనం చూసాం, శారదా పీఠం పైన 5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. నాడే తహసీల్దారు ఆనంద్ కుమార్ గారు 20 సెంట్ల భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు. ఇది సున్నితమైన విషయం. పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఇటీవల 23 మార్చి శారదాపీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 1 రోజుల తర్వాత మేము అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అది మొన్న శనివారం 29తో అయిపోయింది. 29ని కలపడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో శారదాపీఠం వాళ్ళు 3 వారాలు గడువు అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 నెలల నాటి నుంచి ఈ విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో 3 వారాలు టైం ఇవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తానిపిస్తున్నారు. అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు. మరి గతంలో మనం చూసాం, గీతం యూనివర్సిటీ గోడ ఎలా కొట్టేశారు, అలాగే అయ్యన్న పాత్ర గారి నివాసం నరసింహపట్నం ఎలా కొట్టేశారు, సబ్బమహరి గారి నివాసం, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో కాంప్లెక్స్, అనకాపల్లిలో పీలా గోవింద్ గారి కాంప్లెక్స్ ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు.
మరి ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వారం రోజులు చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం అడటం ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల అధికారులు కూడా ఇంకా అటే కొమ్ము కాస్తనిపిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఒకటే కోరిన లోకేష్ గారిని, సార్ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు, మేము హిందూవాదిగా. కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం, ఎన్ఓసి హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం. ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్, అది రోడ్ని ఆక్రమిస్తారు. మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అంటే మతం ముసుగులో మనం మోసం చేసి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసి అక్కడ ఒక దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది. నేను కోరేది ఒకటే, తప్పు చేస్తున్న ఎవరైనా మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు. మరి ఈరోజు మనం నీతిగా వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించడం కాదు కదా, తిరిగి టైం పడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ పంతులు గారి మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు. కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు. అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కోడిపల్లి మద్దతు పెరుగుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడిన అధికారులు ఈవేళ వాళ్ళు కొమ్ము కాస్తారంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పంటున్నాను. నేను కోరిది ఒకటే, డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దోషులందరికీ శిక్షించాలని చెప్పి తెలుగు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు గారు ఈ విషయం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాను. సామర్లకోట పట్టణంలో మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామిలు పేర్కొన్నారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకొని సామర్లకోట సిబిఎం సెంటర్ సమీపాన సోమవారం ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేయగా సామర్లకోట పరిసర ప్రాంతాల్లో మసీదుల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చినరాజప్ప, కూడా చైర్మన్ రామస్వామి హాజరై మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా పండుగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ నాయకులు, టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో భక్తిభావాలతోటి నెల రోజులు కూడా ఉపవాసాలు చేసి ఎంతో భక్తిభావంతో చేశారు అందరూ. మరి అలా మరి ఒక ఆఖరి రోజు ఈరోజు మంచి కార్యక్రమానికి అందరూ కూడా కలిసి మరి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరులందరూ కూడా మరి ఎంతో భక్తిభావాలతోటి ఈ నెల మాసం కూడా ఉంటారు. మరి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి మరి దీన్ని భక్తిభావంతో ఉంటారు కనుకనే ఇలా అందరూ కూడా సుఖశాంతులు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ మాసం అంతా కూడా మరి ఏదో ఒక ముస్లిం చేయాలని ఆలోచనతో ఆయన ఇద్దరు కూడా ఇలా కూటమి ప్రభుత్వం చేసింది. చాలా సంతోషం. ముస్లిం సోదరులను కూడా కలిసి ఇఫ్తార్ నిధులు ఇచ్చుకొని వేళ ముందుకెళ్లారు. మరి ఆ నాయకులు అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది. అలా అన్ని మతాలకే కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే వెనకబడి ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే ముస్లింలకి మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలను ముందుకెళ్ళడానికి కట్టుబడి ఉందని. నమస్కారం. ఇస్లాం మతంపై విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రంజాన్ పర్వదినం ఈరోజు పవిత్ర ఖురాన్ అవతరించినటువంటి రోజు రంజాన్ రోజు. మరి నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి మరి ఈ రోజు విరమిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి పెద్దలు శాసనసభ్యులు రాజప్ప గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముస్లిం సోదరులకి దశాబ్దాల చరిత్రను కలిగిన చిలకల తీర్థంకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పేరంటాలమ్మ తల్లి దర్శనానికి భక్తజనం ఆలయం వద్ద పోటెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో చిలకల తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానంతరం భక్తులు మంచి కలుగుతుందని ఒక చేట ఒక పంచదార చిలుకను తీసుకెళ్లడం ఇక్కడి ఆచారంగా పాటిస్తారు.
పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని భక్తులకు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు. ఈ తీర్థ వేడుకల్లో జనసేన ముఖ్య నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భక్తుల కొరకు చెట్టి బలిజ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం తోట నాగేష్ ప్రారంభించి ఆయన చేతుల మీదుగా భక్తులకు పలహారాలు మజ్జిగ అందజేశారు. వేల సంఖ్యలో తీర్థంలో పాల్గొన్న భక్తుల తాకిడికి పట్టణమంతా సందడితో మారుమోగింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఒక చేట, ఒక పంచదార చిలుకను ఇంటికి తీసుకెళ్లారు. తీర్థంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులు తోట నాగేష్ వెంట టీడీపీ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు మజూరి నారాయణరావు, పాండురంగ స్వామి, దేవాలయ మాజీ చైర్మన్ యాళ్ల వరహాలు, ఖమ్మంపాటి రమణ, జగత శ్రీధర్, పెదపాటి మేకరంజన్, చిలుకూరి పేర్రాజు, పేంక శ్రీను, బొక్క గోవింద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు తీర్థ విశేషాలను అందిస్తూ తోట నాగేష్ మీడియాతో మాట్లాడారు. సందర్భంగా పాయకరేపేటలో ఎంతో ప్రసిద్ధి చెందిన పేరంటాలమ్మ తల్లి ఇక్కడ తీర్థం జరుగుతుంది. మరి తీర్థం రోజున ఎప్పుడూ కూడా ఇక్కడ చెట్టుపల్లి సంఘం ఆధ్వర్యంలో మేము కానీ లేదంటే మన ఖమ్మంపాటి రావణ్ గారు, మేఘరంజన్ గారు, ఇక్కడ చెట్టుపల్లి సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఈవేళ ఈ గ్రామంలో చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈవేళ ఉదయం మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెదిరెడ్డి ప్రసాద్ గారి తల్లి గారు జ్ఞాపకార్థం ఈవేళ ఉదయం నుంచి కూడా కొన్ని వేల మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో మరి పెద్దిరెడ్డి చిట్టుబాబు గారు, మానవత స్వచ్ఛంద సంస్థ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాయకరాపేటలో ఈ చెట్టుపల్లి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన వెంకటేశ్వర గారు కానీ, ఇంకా పెద్దలందరూ గోవింద్ గారు కానీ, ఇంకా మన అబ్బాయి వీళ్ళందరూ ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా పాల్గొని సహకరించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా యాళ్ళ వరాలు మన ఖమ్మంపాటి రావణ్ గారు మా ఆధ్వర్యంలో కూడా ఈవేళ మొట్టమొదటిగా మంగళవారం జంక్షన్లో అక్కడ చీకటిగా ఉంటుంది కాబట్టి పోలీసు వారి యొక్క సలహా మేరకు మరి అక్కడ లైటింగ్ కూడా ఐమాక్స్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో ఈ పేరంటాలమ్మ తీర్థం కల్చరల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి తప్పనిసరిగా పాయకరాపేట వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా గ్రామ పెద్దల సహకారంతో పార్టీలకు అతీతంగా చేస్తామని మరి ఎప్పుడు మధ్యకి మరి అదేవిధంగా పులిహార పంపిణీ కార్యక్రమం మరి చెట్టుపల్లి సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి మరి మమ్మల్ని అదేవిధంగా యాళ్ళ వరాలు గారిని, ముఖ్యంగా ఖమ్మంపాటి రావణ్ గారికి ఎంతో సహకరించిన ఆయనకి, మజ్జూరి నారాయణ గారికి, మేఘరంజన్ గారికి, గురుబాబు గారికి, అలాగే వార్డు మెంబరు దువ్వూరి శ్రీనివారి గారికి, పేర్రాజు గారికి, ఇంకా అమలాపురం వైస్ ప్రెసిడెంట్ గబ్బర్ సింగ్ గారికి, జాదా శ్రీధర్ గారికి, ఇక్కడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చెట్టుపల్లి సంఘం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి ఎంతో ఘనంగా ఈ సంఘం ఈ పేటలో పాత బలిపేట నుంచి మరి ఈ కార్యక్రమాలు జయప్రదంగా చేసుకోవడం జరుగుతుంది. దానికి దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. పూర్వం నుంచి సుమారు 50 నుంచి 70,000 మంది ఈ తీర్థానికి వస్తారు. ఇక్కడ ఆచారం ఏంటంటే ఒక చేట, ఒక అద్దం, ఒక చిలకల తీర్థం కూడా అంటారు. ఒక పంచదార చిలకను పట్టుకెళ్ళడం పూర్వం నుంచి ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని మరి క్రమంగా రోజు ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పేరంటాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. రంజాన్ సందర్భంగా పిఠాపురం గుట్టవీధిలో ఉన్న మసీదును మర్రెడ్డి శ్రీనివాసరావు సందర్శించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఉన్న ముస్లిం సోదరులందరికీ, మరీ ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరంతా సుఖశాంతితో ఉండాలని, అల్లా మీ పట్ల కరుణ చూపాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక యోధుడిగా పేరుగాంచిన దైవవర్తమానికులు ప్రవీణ్ పగడాల అకాల మరణం యావత్తు మానవ జాతిని ఊహించిన విధంగా కలిచివేసిందని మారేడుమిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ సి శామ్యూల్ అన్నారు. పగడాల ప్రవీణ్ మృతిని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు రోడ్డుపై
వీ వాంట్ జస్టిస్ అంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి గత కొద్ది రోజులుగా శాంతి నిరసనలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మృతి చెందిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచే అనుమానాస్పదంగా రీతిలో ఉండడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండల ప్రధాన కేంద్రంలో ఆయనను చొరగొన్న అభిమానులు, ఆత్మీయులు, క్రైస్తవ సోదరులు, విశ్వాసులు, పెద్దలు, స్త్రీల మైత్రి క్రైస్తవ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పురవీధుల్లో శాంతి ర్యాలీ చేపట్టి నిరసన ప్రదర్శన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బి ప్రభాకర్ రావు, బిషప్ గొర్లే శ్రీకాంత్, సర్పంచ్ కె జాకబ్, ఉపాధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, లకొండ పాల్ బుజ్జిబాబు, ప్రధాన కార్యదర్శి ఆనంద్, ట్రెజరర్ సిహెచ్ వరప్రసాద్, జాయింట్ ట్రెజరర్ ఎస్ రవికుమార్, మారేడుపల్లి సిఎస్ఐ పాస్టర్ చైర్మన్ చిన్నం శుభాకర్, పాస్టర్లు ఆనంద్ రెడ్డి, ఎల్ఎఫ్ ప్రసాద్, ఎస్ ప్రేమ్ కుమార్, జడ్పీటీసీ సభ్యులు గొర్లె బాలాజీరావు, లక్కొండ రవికుమార్, పీసా కార్యదర్శి గరిడె బాబురావు, అజిత్ కోరా, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఆ మతానికి సంబంధించినది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి వాటి యొక్క ఉద్దేశం. ఇది భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. రెండవదిగాను ప్రవీణ్ పగడాల గారి మరణం మనం చాలాసార్లు ప్రచార మాధ్యమంలో చూసాం. అది యాక్సిడెంటా లేకపోతే కావాలని అతన్ని చంపారా అనే విషయం ఏంటంటే మనకు నిజంగా అవ్వలేదు. తెలుస్తూ ఈ స్థలములో మనం నేటి భవిష్యత కారణం మనందరికీ తెలుస్తూ ఉన్నది. మరి కీర్తిశే పట్ల మనమందరము సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. చిత్తం మరి ఇట్లా ఎందుకు జరిగింది అని మనము చాలా బాధపడుతున్నాం. అయినా క్రైస్తవ బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే ప్రేమిస్తూ మీరు వెళ్ళండి. వాళ్ళ సొంత ప్లేస్ ఏంటంటే కడప. వాళ్ళ యొక్క తండ్రి ఒక ముస్లిం, తల్లి ఒక క్రిస్టియన్. ఆయనకు హైదరాబాద్లోను అమెరికా దేశంలోను 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొన్ని వందల మంది పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. అది ఎంత బాగుంటుందంటే ఆయన యొక్క మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఎలా ఉంటాయంటే ఆ కంపెనీలో పనిచేసే ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి CEO వరకు కూడా ఇంటి నుంచి వెళ్లిపోయిన 6 చిన్నారులను సురక్షితంగా తీసుకురావడంలో పోలీసులు చూపిన ప్రతిభ అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు కండ్రిగపేటకు చెందిన 6 విద్యార్థులు తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేర్చి అందరి మన్ననలు పొందారు. రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ అశోక్ బృందం పోలీసుల చొరవతో ఇంటికి చేరుకున్న చిన్నారులతో ఆదివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముచ్చటించారు. తెలిసి తెలియక తల్లిదండ్రులపై కోపగించి ఇంటి నుంచి వెళ్లిపోవడం వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యారని, మరొకసారి ఇలాంటి తప్పు చేయకుండా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే పిల్లలకు హితబోధ చేశారు. వారి చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులు, దుస్తులను చిన్నారులకు అందజేశారు. అనంతరం ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబరిచిన సిఐ విద్యాసాగర్, ఎస్ఐ అశోక్లకు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనపరిచిన పోలీసులను మంత్రి నారా లోకేష్ కూడా అభినందించారని గుర్తు చేశారు. యానాదులు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు 6 మరి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం, 2-3 రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లలు అచూకీ దొరక పోలీసు వారికి సంప్రదించి వారికి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్ వచ్చిన తక్షణం 6 చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆచూకని కనుగొని 24 గంటలు గడవక ముందే వారిని వెదికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ గారికి, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారికి,
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందరి తరఫున కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విషయాన్ని మరి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలకు గడవక ముందే పిల్లల ఆచూకీ కనుక్కొని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతా ఉంది. ఎక్కడో కొత్తపేట ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎంత సునిశ్చితంగా ఎంత డీప్గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది అర్థమవుతా ఉంది. పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సిబ్బంది యొక్క వారిని మనపూర్వకంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసే అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించడం మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధమైన స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీసు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అందరి ఆదరాభిమానాలు మన్ననలు కూడా పొందుతూ ఉన్నారు. ఇదేవైనా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఎందుకంటే మనకి నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే మనం చింతలూరు లోకాంబిక అమ్మవారిని దర్శించుకుని వచ్చాం. మళ్ళీ ఒక వారం రోజుల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు, రాలి జగన్మోహనికేశ్వర స్వామి వారు ఉన్నారు, పలువుల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అచ్యుతాపురం నుండి అనకాపల్లి దాకా రోడ్డు విస్తరణకు శంకుస్థాపనకు విచ్చేసిన నారా లోకేష్. స్వాగతం పలికిన అనకాపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు. మరుగున పడుతున్న నాటక రంగానికి కళా పరిషత్లు జీవం పోస్తున్నాయి. రావులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 25వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తును నిష్పక్షపాతంగా చేసి దోషులను తక్షణమే శిక్షించాలి. తుని పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్. సంతబొమ్మాలి మండలం కేంద్రంలో సూర్యనారాయణ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.